మారండి, తీరు మార్చుకోండి, గొడవలొద్దు, అంతా కలిసికట్టుగా ముందుకు సాగండి. ఇది నేతలకు చంద్రబాబు ఇటీవల పదే పదే చెబుతున్న మాట. అయినా తమ్ముళ్లలో మార్పు రావడం లేదా? దీంతో మరొక లెవెల్ యాక్షన్ కి అధినేత రెడీ అవుతున్నారా? క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే టీడీపీలో అంతర్గత క్రమశిక్షణ ఎటో వెళ్లిపోయిందే. చాలా జిల్లాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు హైకమాండ్కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం కలకలం రేపుతోంది. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే మరో ఎంపీని పట్టుకుని ఇసుక మద్యం మాఫియాలో ఇరుక్కున్నారని పబ్లిక్గా అనడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిళ్లలోనే కాదు, సామాన్య జనం నుంచి వస్తున్నాయి. సొంత పార్టీలో మంచి మైక్లో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి అంటారు. కానీ ప్రస్తుతం సీన్ ఎందుకు రివర్స్లో ఉంది? తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్ ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీపై విరుచుకుపడుతున్నారు. అన్ని మాఫియాలు చిన్ని కనుసన్నల్లోనే జరుగుతున్నాయంటున్నారు. దీనికి చిన్ని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అసలు నేతలు ఇంత బహిరంగంగా ఎందుకు విమర్శించుకుంటున్నారు? ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కూటమిపై తీవ్ర ప్రభావం తప్పదు అన్న భావన వ్యక్తమవుతోంది. ఇంకా కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యే ఎంపీల మధ్య ఇదే రకమైన వార్ జరుగుతోంది. మరికొన్ని జిల్లాల్లో గ్రూప్ రాజకీయాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడి విషయాలపై ఆరా తీస్తున్నారు అధినేత. నేతల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఎవరిని చర్చలకు పార్టీ కార్యాలయానికి పిలవద్దంటూ ఆదేశాలు ఇప్పటికే ఇచ్చారు. వైజాగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలతో చంద్రబాబు కీలక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే చాలా సమావేశాల్లో అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి, పార్టీకి డ్యామేజ్ కలిగించేలా ఎవరూ ప్రవర్తించవద్దని వార్నింగ్లిచ్చారు అధినేత. తాజా పరిస్థితి చూస్తే చాలా మంది తమ్ముళ్లకు అది చెవికి ఎక్కినట్టుగా లేదని చర్చించుకుంటున్నారు. అందుకే ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు చంద్రబాబు ట్రీట్మెంట్ కూడా గట్టిగానే ఉంటుందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి కొరకరాని కొయ్యలుగా మారిన నేతల్ని టీడీపీ అధినేత ఎలా దారికి తెస్తారు అన్నది చూడాలి.